తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కోసం దాదాపు 10 లక్షల మంది వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు ఇప్పటికే తీసుకుంది. అలా తీసుకున్న తర్వాత మరికొంతమంది మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ అయితే పెట్టారు. రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలు అందాలి అంటే ఈ రేషన్ కార్డులు తప్పనిసరి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కొత్త రేషన్ కార్డులను లేదా రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులను తీసివేయడం కోసం ఈకేవైసీ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఈకేవైసీ ప్రక్రియ ద్వారా చాలా వరకు బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈకేవైసీ చేసుకొని వారి కోసం ఒక అవకాశం అయితే కల్పించింది. అంతేకాకుండా మీ సేవలో ఎప్పుడైనా కొత్త రేషన్ కార్డులకు కానీ లేదా రేషన్ కార్డుల మార్పులు చేర్పుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలిపింది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీ సేవలో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న తర్వాత వచ్చిన రసీదును భద్రంగా తమ దగ్గరే ఉంచుకోవాలని, ఎక్కడా కూడా ఇవ్వనవసరం లేదని తెలిపింది. మీరు కనుక ఇంకా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అనేది పెట్టుకోకపోతే వెంటనే వెళ్ళి పెట్టుకోండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.